వెల్కమ్ టు డే 1 ఆఫ్ బిల్డింగ్ మై ఓన్ బిజినెస్. 100 ఆర్డర్స్ వచ్చే వరకు ఈ వీడియోస్ చేస్తూనే ఉంటాను. లెట్స్ గో. ఈరోజు ఏం చేస్తానో చూద్దాము. ఏ పని చేయడానికైనా ముందు ప్లాన్ ఇంపార్టెంట్ బిగిలు. సో ఈరోజు ఏం చేస్తానో ముందర క్లారిటీగా రాసుకోవాలా, ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయో రాసుకోవాలా, ఏం స్టాక్ చేయాలో తీసుకోవాలా, ఎన్ని రా మెటీరియల్స్ ఉన్నాయో రాసుకోవాలా. లేకపోతే మొత్తం గడిబిడి గందరగోళం అవుతుంది అనమాట. ఈ డాన్స్ గురించి గుర్తుపెట్టుకోండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఏంటా వీడు నార్మల్ వ్లాగ్స్ ఆపేసి కుకింగ్ అంటాడు, బేకింగ్ అంటాడు, బిజినెస్ అంటాడు అనుకుంటున్నారా? నేను వ్లాగింగ్ స్టార్ట్ చేశాను, దాంతోపాటు నా ప్యాషన్ అయిన బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను. ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి గందరగోళం, ఒక రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పుకోవాలన్నమాట. ఎవ్రీథింగ్ మనమే చేసుకోవాలా. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే మామూలుగా ఉండదమ్మా. కానీ చాలామంది చెప్పారు వెళ్ళొద్దు 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 అని. కానీ మనం వింటామా? లేదు. అదే పని చేస్తాం. సో ఒక్క లైఫ్, అన్నీ ఎంజాయ్ చేయాలి, అన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనేది నా పాలసీ. సో లెట్స్ గో చేద్దామని అనుకున్నాను, కానీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది దోల తీరిపోతుంది భయ్యా, కానీ మజా వస్తుంది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అది ఇంపార్టెంట్. ఇంకా వ్లాగ్స్ అస్సలు చేయలేకపోతున్నాను అనమాట. ఇంకా నాకు డిసైడ్ అయ్యాను, వ్లాగ్స్ చేయాలి, యూట్యూబ్ కూడా నాకు చాలా ఇష్టం, కానీ బిజినెస్ రన్ చేయాలి. వై డోంట్ యూ ఫ్యూజ్ ఇట్ టుగెదర్ అని చెప్పి ఇంకా కొంచెం డేర్ చేసి స్టార్ట్ చేశాను. సో లెట్స్ సీ హౌ ఐ ఫ్యూజ్ మై బిజినెస్ అండ్ యూట్యూబ్ ఇంటూ. అండ్ మీరు కూడా నా జర్నీ చూస్తే ఎంజాయ్ చేయొచ్చు. నాకు వెనక్కి తిరిగి చూసుకోవడానికి చాలా మెమరీస్ ఉంటాయి. సో దట్స్ ద హోల్ పాయింట్ అనమాట ఇది స్టార్ట్ చేయడానికి. సో బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేసాము అంటే హోల్ స్టోరీ చెప్పుకొని రావాలా. ప్రతి వ్లాగ్లో కొంత నా లైఫ్ షేర్ చేస్తూ ఉంటాను. లైఫ్ బిఫోర్ స్వీడన్ నుంచి స్టార్ట్ చేయాలా నా స్టోరీ చెప్పాలంటే. సో లైఫ్ బిఫోర్ స్వీడన్ మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి, చిన్న టూర్కి వెళ్ళాలన్నా, ఏం కొనాలన్నా, ఎక్స్పెన్సివ్ వస్తువులు కొనాలన్నా ఆలోచించే టైప్ అనమాట. ఐ బీన్ సీయింగ్ సిచ్యువేషన్స్ అన్నమాట. ఇంట్లో సిచ్యువేషన్స్ చూస్తూ పెరిగాను. కానీ నాకు వన్ థింగ్ అనిపించింది, నేను పెద్ద ఈ జాబ్ చేసిన తర్వాత కానీ ఆ సిచ్యువేషన్స్ రావద్దు, లేకపోతే ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి ఫ్యామిలీలో, లైక్ ఏ టార్చ్ బేరర్ లాగా అనిపించింది. దట్స్ ద మెయిన్ ఎయిమ్ అనమాట. సో చూస్తూ ఉన్నాను, ఎక్కడికి వెళ్దాము, అబ్రాడ్ వెళ్దాము అని చూస్తూ ఉంటే మా ఫ్రెండ్స్ అందరు యూఎస్, యూకే, కెనడా, చాలా కంట్రీస్ పోతూ ఉన్నారు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫకింగ్ సో ఎక్స్పెన్సివ్. సో ద స్వేర్ వర్డ్, చాలా ఎక్స్పెన్సివ్. ఒక్కొక్కటి 20 lakhs, 30 lakhs, 18 lakhs, 10 lakhs, క్రేజీగా ఉందన్నమాట. ఆ డ్యూరేషన్లో సర్చ్ చేసుకుంటా ఉంటే స్వీడన్ మంచి ఆప్షన్ అనిపించింది నాకు. నేను ఐమ్ ఇంటూ సైన్స్, నాది బ్యాచిలర్స్ ఫార్మసీ. కానీ ఆ టైంలో ఇంకా రీసెర్చ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. రీసెర్చ్కి మంచి ఫండింగ్ వస్తుంది అనిపించింది స్వీడన్. దట్స్ ద మెయిన్ ఆప్షన్ ఐ వుడ్ సే స్వీడన్ చూస్ చేసుకోవడానికి. అండ్ ఆల్సో ఇంకో విషయం ఏంటంటే స్వీడన్లో కొంచెం ఫీజు తక్కువ. నేను స్కాలర్షిప్ కూడా అప్లై చేశాను. ఫస్ట్ టైం రాలేదు. 1 year మనం ఆడ్ జాబ్స్ చేస్తూ, అటు చేస్తూ ఇటు చేస్తూ, ఇంకా అటు ఇటు డిఫరెంట్ సిటీస్లో ఉంటూ గడిపేశాను. తర్వాత 1 year తర్వాత 50% స్కాలర్షిప్ వచ్చింది. సో సూపర్ రా బాబు అనుకున్నాను. స్వీడన్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. అది లైఫ్ బిఫోర్ స్వీడన్, హౌ ఎంటర్డ్ ఇంటూ స్వీడన్ అనమాట. అది షార్ట్ స్టోరీ. సో మనం చేసే పని మీద దగ్గరికి వచ్చేద్దాము. ఈరోజు ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన పని వెనీలా బటర్ క్రీమ్ అనమాట. మన ప్రోడక్ట్స్కి ఒక మంచి స్పెషాలిటీ ఉంది. ఆల్ అవర్ ప్రోడక్ట్స్ ఆర్ వీగన్. ఎస్, 100% వీగన్ అనమాట. సో నార్మల్ బటర్ క్రీమ్ బదులు వీగన్ బటర్ యూజ్ చేస్తాము, చాలా రిప్లేస్మెంట్స్ యూజ్ చేస్తాము. ద గోల్ ఈస్ టు మేక్ ఏ వెరీ నైస్ క్రూయల్టీ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అనమాట. ఓకే, సో డెజర్ట్స్ ఎందుకురా అయ్యా అంటే ఐ లవ్ డెజర్ట్స్. ఓకే, ఎస్పెషల్లీ కేక్స్ అంటే నాకు చాలా ఇష్టం. మనకి చేయడం అస్సలు రాదనమాట. ఈ బిజినెస్ స్టార్ట్ చేయక ముందులా అంతా నా వైఫే నేర్పించింది. అండ్ షీ ఈస్ ద వన్ హూ ఈస్ బిహైండ్ ఆల్ దీస్ ప్రోడక్ట్స్, రెసిపీ అండ్ చాలా కష్టం. నా బిజినెస్ అంటే నాకు ప్యాషన్. తను షీ ఈస్ ప్యాషనేట్ అబౌట్ ప్రోడక్ట్ మేకింగ్ అండ్ ఎవ్రీథింగ్. షీ డిడ్ మాస్టర్స్ ఇన్ ఫుడ్ సైన్స్, మనమేమో మాస్టర్స్ ఇన్ బయాలజీ. సో ఈ రెండు ఫ్యూజ్ చేస్తే మన కంపెనీ స్టార్ట్ అయింది. సో ఎస్, వెనీలా బటర్ క్రీమ్ అనమాట. ముందల బటర్ క్రీమ్ వేసి దన విప్ చేసుకోవాలా, అది ఫ్లఫీ అయ్యే వరకు. దాంతోపాటు మనం
వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి, దానికి తగ్గట్టు ఏదైనా స్టెబిలైజింగ్ ఏజెంట్స్ వేసుకోవాలా, మంచిగా విప్ చేసుకోవాలా. ఈ విప్ చేసుకున్న దానికి మనం ముందల ఒక వెనిలా బేస్ చేసి పెట్టుకుంటాం అనమాట. దట్ ఈస్ ఎ ఫ్యూజన్ ఆఫ్ ఫ్లవర్, షుగర్ అండ్ సమ్ అదర్ ఏజెంట్స్. ఇంకా రెండు కలిపిన తర్వాత వెనిలా బేస్ చేసుకుంటాం. ఆ బేస్ ఈ ఫ్లఫీ బటర్ క్రీమ్ని విప్ చేసిన దానిలో కలిపేస్తాం అనమాట. అంతో వెనిలా బటర్ క్రీమ్ అయిపోతుంది. ఇంత ఈజీగా చెప్పేసా కదా, చేయడం అయితే అంత ఈజీగా ఉండదు భయ్యా. టోటల్ టైం టేకింగ్ ఒక 2 to 3 hours, బట్ 2 to 3 hours అని చెప్పలేము, ఎందుకంటే మనం బేస్ విడిగా చేస్తాము అండ్ దెన్ విప్పింగ్ ఇవన్నీ విడిగా చేస్తాము. ఐ వుడ్ సే టోటల్ టైమ్ ఈజ్ అబౌట్ 3.5 hours అనమాట. నేను ఇప్పుడు చేసేది 4 batches. ఒక్కొక్క బ్యాచ్ ఒక 8 piece కేక్కి సరిపోతుంది. సో ఫైనల్లీ మన బటర్ క్రీమ్ రెడీ అయిపోయింది. సో నీట్గా మంచి స్టోరేజ్ కంటైనర్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నీట్గా లేబుల్ చేసుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో వెనిలా క్రీమ్ నాకు పర్సనల్లీ వెనిలా క్రీమ్ చాలా ఇష్టము. అండ్ ఈ పర్టికులర్ మన రెసిపీ వచ్చేసి టెక్స్చర్ చాలా స్మూత్గా ఉంటుంది అండ్ కేక్స్ చేయడానికి చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఫస్ట్లో చాలా స్ట్రగుల్ నెక్స్ట్ మనం వెనిలా కేక్ చేస్తాం అనమాట. సో వెనిలా క్రీమ్ రెడీ అయిపోయింది. జస్ట్ వెనిలా కేక్ బేస్ వేసుకోవాలి ఈరోజు. ఇప్పుడు నేను బేస్ చేసిన తర్వాత రేపు డెకరేషన్ చేస్తాను. దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. చాలా జాగ్రత్తగా కట్ చేయాలి భయ్యా, లేకపోతే షేపులు మారిపోతాయి. అంతసేపు చేసిన పని అంతా వేస్ట్ అయిపోతుంది. సో మనం ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు స్వీడన్లో బిజినెస్ గురించి కొంచెం మాట్లాడుకుందాము. స్వీడన్లో బిజినెస్ అంతా ప్రాఫిటబుల్ ఉంటుందా అంటే లేదు, చాలా కష్టపడాలి ప్రాఫిటబుల్ చేయడానికి. బట్ పీపుల్ ఆర్ నైస్, పీపుల్ ఆర్ వెరీ నైస్. క్వాలిటీగా మనం ప్రోడక్ట్స్ ఇస్తే దాని తగ్గట్టు వాళ్ళు పే కూడా చేస్తారు. అండ్ దెన్ సిస్టమ్ ఈజ్ నైస్. కొంచెం ఏంటంటే చాలా వరకు స్మూత్గానే వెళ్తుంది అనమాట. వెన్ యూ హ్యావ్ మనీ అండ్ ఎవ్రీథింగ్ గో స్మూత్. చాలా సిస్టమేటిక్గా ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్లో చాలా స్ట్రగుల్ అయ్యాను అనమాట. దెన్ ఐ గో ఆన్ విత్ లాట్ ఆఫ్ రికమెండేషన్స్. చాలామంది నన్ను సపోర్ట్ చేశారు. నా అకౌంటెంట్ కూడా చాలా సపోర్ట్ చేశాడు త్రూ అవుట్ ద ప్రాసెస్. ఈ హోల్ జర్నీ ఎవరన్నా నన్ను అడిగితే బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేసుకోవాలంటే ఐ వుడ్ సే ప్రతిదీ మీరే చేసుకోండి ఇన్ ద బిగినింగ్, సో దట్ యూ హ్యావ్ ఎ బేసిక్ నాలెడ్జ్. చాలా ఎంత నాలెడ్జ్ ఉంటే అంత మంచిది. తర్వాత ఆఫ్ కోర్స్ చాలామంది చెప్తా ఉంటారు, వెన్ బిజినెస్ చేయాలంటే నీకు అన్ని బిజినెస్ తెలియాల్సిన పని లేదు, ఎవరినన్నా హైర్ చేసుకోవచ్చు అంటే ఐ సే ఇట్స్ పార్షియల్లీ కరెక్ట్. ఎందుకంటే తర్వాత ఆఫ్ కోర్స్ వేరే వాళ్ళని హైర్ చేసుకోవచ్చు. కానీ ఇనీషియల్గా బేసిక్ కోర్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, అకౌంటింగ్ దగ్గర నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్ దగ్గర నుంచి, ఆర్డరింగ్ దగ్గర నుంచి, పీపుల్ మెయింటైన్ దగ్గర నుంచి నీకు రావాలి ముందల. దెన్ నీకు టాప్ ఆఫ్ ది మైండ్ నీకు కొత్త కొత్త ఐడియాస్ ఇవ్వడము, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేయడము, ఇవన్నీ తెలుస్తాయి. సో మొత్తం మీరే తీసుకోండి భయ్య ఇనిషియల్లీ. తర్వాత మంచిగా ఉంటుంది. వెన్ యువర్ కంపెనీ గో అప్, వన్ ఆర్గనైజేషన్ గో అప్, ఇంకా చాలా చాలా బాగుంటుంది అనమాట. వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ ఈజ్ ద ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ మై కంపెనీ. ఈ స్టోర్లో చూసే ప్రతిదీ నేనే సెటప్ చేశాను అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీవన్. కొంచెం టైం పట్టింది, ఎందుకంటే మనీ ఈజ్ అన్ ఇష్యూ, టైమ్ ఈజ్ అన్ ఇష్యూ. మనం ఇండియాలో పనిచేస్తున్నప్పుడు అందరికీ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నప్పుడు మీకు అందరికీ తెలిసిందే, మన ఇండియా పైసలు పంపించాలా, అక్కడ డీల్ చేసుకోవాలా, ఈఎంఐలు కట్టుకోవాలా, వాళ్ళతో మాట్లాడాలా, వీళ్ళతో మాట్లాడాలా. సో నీకు ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైతే జాబ్ ఉందో దాన్ని చూసుకోవాలా, దాన్ని సెట్ చేసుకోవాలా, మళ్ళీ ఈ బిజినెస్ చూసుకోవాలా. ఇంత కథ ఉంది భయ్య. సో అంత ఈజీ కాదు చెయ్యాలంటే, కానీ ఎవ్రీ బిగ్ థింగ్ స్టార్ట్ విత్ ఎ సింగిల్ స్టెప్. సో ఐ ట్రూలీ సపోర్ట్ ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకుంటే. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ జర్నీ, కానీ తిన్నగా అయితే ఉండదు. చాలామంది చెప్తా ఉంటారు, జాబ్ ఉంది కదా, జాబ్ చేసుకుంటా ఉండు, ఇంకా లైఫ్ చక్కగా ఉంటుంది, అది ఇదంటే మనం ఆ కేటగిరీలోకి వెళ్ళమబ్బా. ఏం చేద్దాం చెప్పు. మనకి ఎట్లా ఉంటుందంటే లైఫ్ అంతా ప్రశాంతంగా ఉంటే బోర్ కొట్టేస్తుంది. అట్లాంటి లైఫ్ అనమాట మనది. ఓకే, ఏదో ఒకటి చేస్తూ ఉండాలా, ఏదో కొత్తగా చేయాలా, లైఫ్ని ఇంకొంచెం
కొత్త యాంగిల్లో చూడాలా, కొత్త ఎక్స్పీరియన్స్ అవ్వాలా, ఉన్నది ఒకటే లైఫ్ ఇంకేదైనా చేయాలనేది మనకి ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట. దాన్ని వెనక నుంచి వచ్చాయి ఇవన్నీ. ప్రాసెస్ ఈజ్ నాట్ ఈజీ, బట్ త్రూ అవుట్ ద ప్రాసెస్ యూ ఎంజాయ్ ఇట్. ఇంకో చాలా ఇంపార్టెంట్ అనమాట వెనిల్లా కేక్ చేసేటప్పుడు ఆ బేసిక్స్ వస్తే మొత్తం మనం చేయొచ్చు. సో ప్యాలెట్ నైఫ్, యూనో, ఏంటి స్పాచులా కానీ ఎలా హ్యాండిల్ చేయాలి, కేక్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ వస్తే కొత్త కొత్త రెసిపీస్ మనమే క్రియేట్ చేసుకోవచ్చు. అదైతే నాకు అర్థమైంది. నాకు బేసిక్ అన్ని నేర్పించింది నా వైఫ్. కానీ ఇంత తొందరగా నేను కేక్ నేర్చుకుంటాను నా లైఫ్లో నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు బేసిక్ కుకింగ్ కూడా సరిగా రాదు. ఎస్, మీరు విన్నది నిజమే, మనం కుకీలో చెత్త అనమాట. కానీ అలాంటిది నేను బేకింగ్ ఎలా నేర్చుకున్నాను అని అంటే, ప్యాషనెట్ అబౌట్ బిజినెస్ అండ్ నెసెసిటీ నాకు నేర్పించింది. అండ్ నా వైఫ్ నాకు చెప్పిన బేసిక్స్. మైండ్ సెట్ కూడా చాలా ఇంపార్టెంట్ బేక్ చేసేటప్పుడు. నువ్వు ఏ మైండ్ సెట్లో ఉన్నావు, ఎలా ఉన్నావు, దాని నుంచే నీ ప్రోడక్ట్ తయారవుతుంది. ఆఫ్ కోర్స్ అది దేనికైనా అప్లై అవుతుంది. కానీ యా, కుకింగ్ ఈజ్ ఆల్ అబౌట్ లాట్ ఆఫ్ పేషెన్స్, లాట్ ఆఫ్ క్రియేటివిటీ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ అండ్ పర్సనల్లీ నాకు ఏమనిపిస్తుంది అంటే, కేక్ ఈజ్ నాట్ జస్ట్ అ కేక్. మనం ఒక సెలబ్రేషన్ ఒక పార్ట్ అవుతాం అనమాట. సెలబ్రేషన్లో ఒక పార్ట్ కూడా కాదు, ఒక మెయిన్ పార్ట్. సో కేక్ కోసం జనాలందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. వాట్ ఈస్ ఇట్స్ ఏ బర్త్డే, వెడ్డింగ్, లేకపోతే సంబడి సెలబ్రేషన్, యానివర్సరీ, ఏదన్నా కానీ ఆ లాస్ట్ కేక్ పార్ట్ ఏదైతే ఏందో అది మామూలుగా ఉండదన్నమాట. సో దట్స్ ద మెయిన్ పార్ట్. మనం దానికి రీజన్ అవుతాము. సో దట్స్ వెరీ వండర్ఫుల్ థింగ్. నేను అలా ఆలోచిస్తాను అనమాట. అండ్ వీఆర్ మేకింగ్ పీపుల్ హ్యాపీ బై గివింగ్ దమ్ 100% వీగన్ ప్రోడక్ట్ అనమాట. సో యా, ఇనీషియల్లో ఎవరన్నా నేర్చుకోవాలనుకుంటే ఇట్స్ నాట్ గోన్ బి ఏ ఈజీ జర్నీ, బట్ ఇన్ ద ఎండ్ ఇట్ విల్ బీ వర్త్ ఇట్ అనమాట. చాలా బాగుంటుంది. నాకైతే కేక్ చేసిన ప్రతిసారి ఫీడ్బ్యాక్ అడిగినప్పుడు ఆ కస్టమర్ చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాము అని చెప్పినప్పుడు మా జీవితం ఎక్కడ లేని అడ్రినలిన్ రష్ అంతా వస్తుంది అనమాట. సారీ ఫర్ మై కర్స్ వర్డ్స్. ఓకే, దెన్ దట్స్ ఇట్ అనమాట. క్రమ్ కోటింగ్ ఇలా ఫినిష్ చేస్తాం మనము. నేను ఆర్డర్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటూ ఉంటాను అనమాట, ఏది ఇంపార్టెంట్ ఏది తర్వాత అనేది. జస్ట్ క్రమ్ కోట్ ఇప్పుడు కంప్లీట్ చేశాను అండ్ డిజైన్ రేప్ చేస్తాను అనమాట ఉండేదాన్ని బట్టి. సో దాన్ని ఫ్రీజర్లో పెట్టేస్తున్నా మంచిగా స్టోర్ చేయడానికి. దెన్ ఐ టేక్ సమ్ రెస్ట్, ఐ టేక్ ఎ పాజ్ అ లిటిల్ బిట్. తర్వాత స్టోర్ పని మీద పడ్డాను అనమాట. స్టోర్లో పని కూడా నేను కొంచెం చిన్నగా చేసుకుంటూ ఉంటాను అనమాట. ఈ పర్టికులర్ సెట్టింగ్ వచ్చేసి ఈ గ్రీన్ గ్రాస్ ఇదంతా ఇండియా నుంచి తెప్పించాను. ఇక్కడ కొంటే మామూలుగా వాసిపోతుంది భయ్యా. సో అక్కడి నుంచి తెప్పించుకోవడం బెటర్ అనిపించింది. అండ్ దెన్ కొంచెం టైం పట్టింది ఇండియా నుంచి రావడానికి పార్సల్, కానీ వచ్చిన తర్వాత ఇన్ ద ఎండ్ ఇట్స్ ఆల్ వర్త్ ఇట్ అనమాట. సెటప్ చేయడం కూడా ఈజీ అని చెప్పలేము. కరెక్ట్గా ఈ వాల్ జస్ట్ ఇది ఫ్రేమ్ అంతా సెటప్ చేయడానికి మాకు 4 to 5 hours పట్టింది. నేను నా ఫ్రెండ్ కలిపి చేసామన్నమాట. సో ఇట్స్ ఆల్ విత్ ద జిప్ ట్యాగ్స్ అండ్ ఎవ్రీథింగ్ నీట్గా సెటప్ చేసేసాము. అండ్ మంచి టూరు. నేను మెల్లమెల్లగా వ్లాగ్స్లో ఇస్తూ ఉంటాను ఎక్కడెక్కడ ఏం కొన్నాం అనేవి. అసలు స్టోర్ దొరకడం కూడా ఒక పెద్ద జర్నీ. దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. స్టోర్ ఎట్లా వచ్చింది, ఎలా వెతికాను, ఎంత టైం పట్టింది అనేది. డబ్బులు ఉంటే అన్నీ ఈజీ భయ్యా. డబ్బులు లేవు, మనం బూట్ స్ట్రాప్డ్, అన్నీ మనమే పెట్టాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పెన్నీ ఇవన్నీ పెట్టుకున్నప్పుడే మనకి కొత్త ఐడియాలు, కొత్త రూట్లు దొరుకుతూ ఉంటాయి. అలా చేసినవి ఇదంతా అనమాట. చిన్న స్ట్రగుల్ కాదు భయ్యా, బాగానే స్ట్రగుల్ అయ్యాము. కానీ జర్నీ ఎంత ఈజీగా స్టార్ట్ అయిందంటే అదంతా ఎంత ఈజీ అయితే లైఫ్ ఎందుకు అవుతుంది. కంప్లీట్ చేసేసాను. దెన్ కొంచెం బేక్ కూడా చేసేసాను. సబ్స్క్రైబ్ చేసుకోండి టు ఫాలో మై జర్నీ అండ్ ఎవ్రీథింగ్. ఐల్ గివ్ యూ ఆల్ ద అప్డేట్స్ అండ్ స్టఫ్. ఓకే, అంటిల్ దెన్ సీ యూ గైస్ టుమారో. బాయ్.